ఈరోజు రేపట్లలో నేను కామన్గా చూస్తున్న ప్రాక్టీస్ ఏంటంటే ప్రతి ఒక్కరూ జీసీ నెంబరు అదేంటో ఎవరికి కాల్ చేసినా జీసీ ఎలా వచ్చిందిరా అంటే నేను మ్యారేజ్ చేసుకున్నాను నాకు జీసీ వచ్చింది. లేకపోతే చేయకండి బ్రో, చాలా ఇబ్బంది పడతారు. ముందుకు వెళ్ళి పట్టుకున్నారంటే అంత దూరం వెళ్ళి తీసుకున్న కెరియర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. యాజ్ అ యూఎస్ఆర్టీ రిక్రూటర్ ప్రతిసారి ఏ క్యాండిడేట్కి కాల్ చేసినా ఫేక్ పెట్టడం, ఫేక్ చేయడం. మీకు జాబు మ్యాండేటరీ ఉంది, నాకు అర్థమవుతుంది. ప్రతి ఒక్కరికి మ్యాండేటరీ ఉంటుంది. మీరు కూడా అప్పులు చేసి వెళ్ళారు, మీరు కూడా చాలా కష్టపడి అంత దూరం వెళ్ళారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, 100లో ఎంతమందికి అలా జీసీ అలా పెట్టి జాబ్స్ వచ్చాయి అనేసి. ప్రతి క్లయింట్కి, ప్రతి వెండర్కి, ప్రతి ఒక్కళ్ళకి తెలుసు బ్రో. ఎందుకు ఇలా చేసుకొని మీ లైఫ్, మీ ఫ్యూచర్ నాశనం చేసుకుంటారు? మొత్తము అప్సైడ్ డౌన్ అయిపోతుంది మీ లైఫ్ మొత్తం. ఒకసారి ఆలోచించుకొని ప్రొసీడ్ అవ్వండి. మీకు సబ్మిట్ చేస్తున్నారని చెప్తారు కానీ వెండర్స్ ఎవరు సబ్మిట్ చేయరు బ్రో. అంతా మీకు వేస్ట్ అయిపోతుంది. ఇంకా 1995, 1996 డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకొని ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందంటే 12 years ఎక్స్పీరియన్స్. నేను బ్యాచిలర్స్ ఫైనల్ ఇయర్ నుంచే బ్యాచిలర్స్ ఇట్లా థర్డ్ ఇయర్లోనే నాకు ఇట్లా ఇంటర్న్షిప్ వచ్చింది అట్లా ఇట్లా చెప్తున్నారు. చేయకండి బ్రో, ఎవరు నమ్మరు మిమ్మల్ని. అసలు నిజంగా చేసినా కూడా మీరు చేసే వాటికి కొంతమంది అసలు అందరినీ ఫేక్ కింద లెక్కేస్తున్నారు. ఎందుకు అట్లా చేస్తారు? అసలు మోస్ట్లీ చాలామంది దాంట్లో మన వల్లే ఉంటున్నారు. చేయకండి బ్రో. చేసిన వల్ల ఏమవుతుందంటే మీ లైఫ్, మీ కెరీర్, మీరు ఆ రెజ్యూమే మీరు ఎన్ని ఇయర్స్ అక్కడ ఉంటారో అన్ని ఇయర్స్ మోయాలి అక్కడ. 1-2 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మీరు 10 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళారంటే అక్కడికి, ఒకవేళ ఆన్సైట్ వెళ్ళారంటే మీరు అది హ్యాండిల్ చేసుకోగలుగుతారో లేదా క్లయింట్ ప్రెషర్ అది ఆలోచించుకోండి. ఉంది కదా అని దూకేశారంటే రేపు పొద్దున బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అంతా తట్టబుట్ట సర్దుకొని ఇండియా వచ్చేయాలి.